జాన్ 2000 ఇండియాలో ఒక స్మాల్ బిజినెస్ ఓనర్ ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఆ డెసిషన్ 25 ఇయర్స్ వరకు తన నిద్రని డిసైడ్ చేసింది. ఇది మనీ వల్ల రిస్కీ కాదు, మైండ్ సెట్ వల్ల రిస్కీ. అతను సింపుల్ గా స్ప్లిట్ చేశాడు. ఒక సైడ్ 50 lakhs వర్త్ గోల్డ్ లో పెట్టాడు, ఇంకో సైడ్ 50 lakhs వర్త్ నిఫ్టీ 50 యూనిట్స్ లో పెట్టాడు. 2003లో .com క్రాష్ అయ్యాక గోల్డ్ అరౌండ్ 64 lakhs అయింది, కానీ నిఫ్టీ అరౌండ్ 43 lakhs కి పడిపోయింది. 2008లో లేమ్యాన్ కొలాప్స్, గోల్డ్ 1,42 lakhs వరకు వెళ్ళింది, కానీ నిఫ్టీ క్రాష్ అయ్యి అరౌండ్ 24 lakhs దగ్గర వచ్చింది. ఆ ఇయర్ నుంచి అతను ఫ్యామిలీ ముందు పోర్ట్ఫోలియో ఓపెన్ చేయడం మానేశాడు. 2020లో కోవిడ్ పానిక్, గోల్డ్ 4,60 lakhs దగ్గర ఉంది, నిఫ్టీ లోలో అరౌండ్ 33 lakhs లో ఉంది. ఒక అసెట్ మనసుకు ధైర్యం ఇచ్చింది, ఇంకో అసెట్ ధైర్యాన్ని టెస్ట్ చేసింది. 2026 కి గోల్డ్ అరౌండ్ 15 crores రీచ్ అయింది, నిఫ్టీ ఇన్వెస్ట్మెంట్ అరౌండ్ 8 crores అయింది. రెండు వెల్త్ క్రియేట్ చేశాయి, కానీ పీస్ మాత్రం ఒకటే పాత్ లో వచ్చింది. రిటర్న్స్ ఇంపార్టెంటే, కానీ రియల్ టెస్ట్ ఏంటంటే భయం వచ్చినప్పుడు కూడా మీరు దాన్ని హోల్డ్ చేయగలరా?